నమస్కారం. నేను డాక్టర్ లావణ్య, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనందరం ఇక్కడ వైటథాన్ అనే ఈవెంట్ కోసం గ్యాదర్ అయ్యాము. ఈ ఈవెంట్ని ప్రతి సంవత్సరం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తుంది. ఇది రెటినోబ్లాస్టోమా అనే ఐ క్యాన్సర్ గురించి అవగాహన రేస్ చేయడానికి. ఈ క్యాన్సర్ యొక్క లక్షణం వైట్ రిఫ్లెక్స్ అంటాం. అంటే కన్నులోని నల్ల గుడ్డు మీద ఒక తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్ వేసి తీసిన ఫోటోగ్రాఫ్స్లో పిల్లల కన్ను మీద ఆ నల్ల గుడ్డు మీద తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. అలా ఉన్నట్లయితే వెంటనే కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ జరగాలి. ఆ క్యాన్సర్ ఉంటే ఆ బిడ్డకు వెంటనే ట్రీట్మెంట్ అందాలి. ఒకవేళ అందకపోతే ప్రాణానికే ప్రమాదం. ఆ క్యాన్సర్ వల్ల ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదు అనేదే మా ప్రయత్నం. ఈ సంవత్సరం ఈ ఈవెంట్ విశాఖపట్నంలో జరుగుతున్న దానికి మాకు వైజాగ్ రన్నర్స్, క్రెడాయ్ విశాఖపట్నం అండ్ ఒమేగా హాస్పిటల్స్ నుంచి స్పెషల్ సపోర్ట్ వచ్చింది. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. ఇలాగే అందరి సపోర్ట్ ఉండాలని, ఇంకా మంచిగా అవ్వాలని ఎవ్రీ ఇయర్ మేము ఆశిస్తున్నాము. అండ్ కైండ్లీ రిజిస్టర్ అండ్ రన్ ఫర్ ఏ కాజ్. నేను డాక్టర్ లావణ్య, ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. ఓకే, నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీత. ఆక్లోప్లాస్టీ, ఇస్థెటిక్స్ అండ్ ఐ క్యాన్సర్ సంబంధించిన సమస్యలకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని. వైటథాన్ అనేది ఇయర్ 4th ఎడిషన్. వైటథాన్ అనేది ప్రతి ఇయర్ మా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ఆల్ ప్రతి 5 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో మేము చేస్తున్నాము. ఎందుకు అంటే రెటినోబ్లాస్టోమా డెడ్లీ ప్రమాదకరమైన ఐ క్యాన్సర్. స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని రికగ్నైజ్ చేయగలిగితే, గుర్తించగలిగితే దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చైల్డ్ యొక్క లైఫ్, ఐ, విషన్ ప్రతిదీ 3 సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా మనకి ఎక్కువ మనం గుర్తించగలము రెటినోబ్లాస్టోమా అంటే చైల్డ్ ఐలో వైట్ రిఫ్లెక్స్, తెల్లని పొర, వైట్ రిఫ్లెక్స్. అందుకే మేము వైటథాన్ అని పెట్టాం. అలా అయినా గుర్తిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడైనా మీ షాపింగ్ మాల్స్ కానీ, రిలేటివ్స్, ఫ్యామిలీ ఫంక్షన్, ఇంకా నైబర్స్, ఎక్కడైనా చైల్డ్ విత్ వైట్ రిఫ్లెక్స్ అయినా కనిపిస్తే వెంటనే గుర్తిస్తారు. ఆ చైల్డ్కి సరైన వైద్యం కావాలి అని చెప్పి గుర్తించి వాళ్ళ పేరెంట్స్కి అడ్వైస్ చేస్తారు అని అవగాహన పెంచడం కోసం మేము ఈ వైటథాన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. వైట్ రిఫ్లెక్సే కాకుండా మెల్ల రావడం కానీ, కన్ను ఎరిపెక్కడం కానీ, కన్ను పొంగడం కానీ, ఇలా ఏ లక్షణాలు కనిపించినా కన్ను కరెక్ట్గా లేదు, కన్నుకి వైద్యం అవసరం అని చెప్పి చైల్డ్ని వైద్య సహాయానికి మీరు అడ్వైస్ చేస్తారని ఆ అవేర్నెస్ పెంచడం కోసం ఈ వైటథాన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ట్రీట్మెంట్ ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే, ట్రీట్మెంట్ చేస్తే చెప్పినట్టు పూర్తిగా రెటినోబ్లాస్టోమాని పూర్తిగా మనం ప్రివెంట్ చేయొచ్చు. మోస్ట్లీ చిల్డ్రన్ లెస్ దెన్ 3 years 3 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఎక్కువగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 20 నుంచి 25% మన భారతదేశం నుంచే వస్తున్నాయి. అందులో 50% మంది చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. ట్రీట్మెంట్ కూడా చేసి మనం వాళ్ళని బతికించలేము. ఆ స్టేజ్లో వస్తున్నారు. ఎందుకు అంటే అవగాహన లేకపోవడం వల్ల. అవగాహన పెంచి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం రికగ్నైజ్ చేయగలిగితే ట్రీట్మెంట్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. కంప్లీట్గా చైల్డ్ యొక్క లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు. ఆర్ ఎయిమ్ ఆఫ్ దిస్ వైటథాన్ ఈవెంట్ ఈస్ నో చైల్డ్, ప్రతి కిడ్ కూడా రెటినోబ్లాస్టోమా వల్ల చనిపోకూడదు. ట్రీట్మెంట్ వల్ల కానీ, అడ్వాన్స్ స్టేజ్ కానీ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చనిపోవడం అలా జరగకూడదు. అందుకని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ ఆల్సో వీ రేస్ ఫండ్స్ అనమాట. ట్రీట్మెంట్కి చేయించుకోలేము, లేని స్థితిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కంప్లీట్గా ఫ్రీగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. We also request all the pediatricians and gynecologists, newborn baby discharge చేసే ముందు ఐ ఎగ్జామినేషన్ కంప్లీట్గా చేసి పంపించండి. And also mothers and fathers within 1 year get your child examination. Thank you.